తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని చింతలూరు గ్రామ నాయకులు తెలుగు యువత ఆధ్వర్యంలో ఆలమూరు మండలం చింతలూరు గ్రామదేవత నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి రావులపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి మద్దతు తెలిపి స్వాగతం పలికి కొంతమేర నడిచి పాదయాత్రను ముందుకు కొనసాగించారు. ఈనాడు ఈ అభయాంజనేయ స్వామి వారిని, అదేవిధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈనాడు మా వారంతా కోరుకుంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని, అదేవిధంగా యువ నాయకత్వం లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం అవసరమని కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమాల్లో దైవ సన్నిధిలో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆశీస్సులు అందాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వామివారి ఆశీస్సులు కూడా వారికి అందివ్వాలని ఆ స్వామివారిని కోరుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని అత్యధికమైన మెజార్టీ. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ బాబు 41వ పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో వారి యొక్క జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్లు, అదేవిధంగా పెద్ద ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద 180 కొబ్బరికాయల సమర్పణ, ప్రధానంగా మన చింతలూరు గ్రామం నుండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరకు, కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన స్వామివారి సన్నిధి వరకు కూడా పాదయాత్ర నేడు తెలుగు యువత ఆధ్వర్యంలో ఆ గ్రామ పెద్దలు అందరూ ఈనాడు పాదయాత్ర చేస్తూ ఇప్పుడు రావులపాలెంలో ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాలి గ్రామంలో అక్కడ కేక్ కటింగు, రక్తదానం, అన్నదానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, ఇక్కడ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న 50 మంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర చేస్తున్న వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను.